హాయ్ ఫ్రెండ్స్, విలక్షణ నటుడు కిచ్చా సుదీప హీరోగా నటించిన మార్క్ సినిమా ఈ క్రిస్మస్కి రిలీజ్ అయింది. ఈ మార్క్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మార్కండేయ అనబడే మార్క్ సస్పెండ్ అయిన పోలీస్. అయితే అతను సస్పెండ్ అయినా సరే పోలీసులానే ప్రవర్తిస్తూ ఉంటాడు, పోలీస్ పనులే చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి ఒక కేసు వస్తుంది. 18 మంది పిల్లలు కనపడకుండా పోయారని, వాళ్ళని 18 గంటల్లో కనిపెట్టాలని. ఆ కేసు సాల్వ్ చేసే క్రమంలో సీఎం కొడుకు పన్నిన పన్నాగం ఏంటి, అలాగే డ్రగ్ మాఫియా డాన్ భద్రాకి ఈ కేసులకి మార్క్కి ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. దర్శకుడు విజయ్ కార్తికేయ ఇంతకు ముందు ఇదే హీరో సుదీప్తో మ్యాక్స్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా యావరేజ్గా అనిపిస్తుంది. అది ఖైదీ సినిమాలుగా వన్ మ్యాన్ షోలా అనిపిస్తుంది. ఈ సినిమా కూడా ఇంచుమించు ఆ సినిమాకి దగ్గర పోలికలతోనే ఉంటుంది. అయితే ఇక్కడ కథ మాత్రం కొంచెం మార్పు ఉంటుంది అంతే. అయినా చాలామంది అద్భుతమైన క్యాస్టింగ్ని పెట్టారు ఈ సినిమాలో. మలయాళం నుంచి, తమిళ నుంచి ప్రముఖ నటుల్ని తీసుకొచ్చి ఇందులో సినిమాలో యాక్టింగ్ చేయించారు. గురు సోమసుందరం, తెలుగు నుంచేమో నవీన్ చంద్ర, తమిళ నుంచి యోగి బాబు, అలాగే విజయ్ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు, సొంత తమ్ముడు కాదు, అతన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళందరూ ఉన్నా సరే సినిమాలో ఏదో వెళుతుంటుంది. ఒక పద్ధతి పాడు లేకుండా స్క్రీన్ ప్లే సాగుతుంది. బోర్ కొడుతుంది సినిమా. సగం సినిమా అంతా హీరో బిల్డప్ సీన్లకి, బిల్డప్ ఫైట్లకే సరిపోతుంది. ఉదాహరణకి బ్రిడ్జ్ మీద సెల్ ఫోన్తో ఒక ఫైట్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ కింద పడకుండా వాళ్ళని కొట్టే ఫైట్, అది చాలా ల్యాగ్తో ఉంటుంది. సినిమా కూడా అలాగే ఉంటుంది. షైన్ టామ్ చాకోని తీసుకొచ్చి విలన్గా పెట్టారు, కానీ అతను చేసింది చాలా తక్కువ. అతనికి చెప్పే డబ్బింగ్ కానీ లిప్సింగ్ కానీ అస్సలు కుదరదు. యోగిబాబు పాత్ర కూడా చిన్న పాత్ర, అది ఎందుకో దానికి అతను తీసుకురావడం. కన్నడం యాక్టర్ని పెట్టొచ్చుగా. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ బోర్ కొట్టించడం ఖాయం. ఒక్క ఐటమ్ సాంగ్, షిప్ మీద తీసిన సాంగ్ తప్ప సినిమాలో ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉండదు. పిల్లల్ని కాపాడే సన్నివేశాలు కూడా ఏమంత బాగోవు. లైట్ హౌస్లో క్లైమాక్స్లో తీసిన ఫైట్ సీన్ కూడా ఏమంత గొప్పగా ఉండదు. నవీన్ చంద్ర పాత్ర కొంతవరకు యాక్టింగ్ ఓకే అనిపిస్తుంది, కానీ అంత రియలిస్టిక్గా అనిపించదు. చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది సినిమా. సెట్లు, గ్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. ఏదన్నా కిచ్చా సుదీప్ నుంచి ఈ టైప్ సినిమాలు ఇంకా ఆపేసి కమర్షియల్గా ఒక 2-3 పాటలు పెట్టి ఒక మంచి సినిమా తీస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఈ సినిమా ఫ్యాన్స్ను కూడా అలరించడంలో ఖచ్చితంగా విఫలమైంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ సినిమా తెలుగులో వస్తుంది, లేకపోతే ఓటీటీలో తెలుగు డబ్బింగ్ రిలీజ్ అవుతుంది. ఎలాగా సినిమా తెలుగులో రిలీజ్ ఉందని పోస్టర్స్ కూడా వేశారు, కానీ తెలుగు రిలీజ్ క్రిస్మస్కి టూ మచ్ తెలుగు సినిమాలు ఉండడం వల్ల ఆగిపోయి ఉండొచ్చు. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?